ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ 3 పార్టీల్లో 2 పార్టీల్లో ఒక పార్టీ అంటే ఒక పార్టీకి పడని పరిస్థితి కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులు కూడా ప్రతి నియోజకవర్గంలో ఘర్షణ పడుతున్న వాతావరణం కనిపిస్తోంది. మన మధ్యం చూసుకుంటే 4-5 రోజుల క్రితమే చిర్రి బాలరాజు పోలవరం ఎమ్మెల్యే 100 కోట్లు ఏడాదిలో 100 కోట్లు అక్రమ సంపాదించారంటూ కూడా పార్టీకి చెందినటువంటి టీడీపీకి చెందినటువంటి సీనియర్ నాయకుడు దేవినేని ఉమ, జనసేన పార్టీకి సంబంధించి సీనియర్ నాయకుడు కరాటం రాంబాబు మధ్య సంభాషణ మనం అందరికీ విన్నాం. అయితే ఇప్పుడు తాజాగా పరిస్థితి చూసుకుంటే ప్రతి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని జనసేన నాయకులు టార్గెట్ చేస్తున్నారు, లేదంటే జనసేన నాయకుల్ని తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగుతుంది. తాజాగా ఒక ఉదంతం నిన్న విజయనగరం జిల్లాకు సంబంధించి గజపతి నగరం నియోజకవర్గంలో 3 జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే వీళ్ళకి ఇచ్చినటువంటి నామినేటెడ్ పదవులకి వీళ్ళు రాజీనామా చేసి ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అయితే దీని మీద 2 మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఉన్నటువంటి కలిగి స్వాతి, అలాగే పైలా మహేష్, వీళ్ళిద్దరూ కూడా మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఉన్నారు. మరొక సభ్యురాలు కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్గా కడమల అప్పయ్యమ్మ వీళ్ళని 3 కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు, నాయకులుగా ఉన్నారు. వీళ్ళు పూర్తిగా జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీ నియమ నిబంధనలకు నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేసిన వాళ్ళు కావడంతో వాళ్ళకి ఒక నామినేటెడ్ పదవులను అయితే పార్టీ అధిష్టానం కట్టబెట్టిన పరిస్థితి చూసాం. అయితే ఇటీవల జరిగిన ఈ నియామకాలన్నీ కూడా 1-2 నెలల క్రితమే జరిగిన పరిస్థితి చూసాం. అయితే 1-2 నెలల్లోనే వీళ్ళంతా కూడా వద్దు, మాకు ఈ పదవులు వద్దు, మాకు అవమానం ఎదురవుతోంది, ప్రతి చోట కూడా తెలుగుదేశం పార్టీ నుంచి అవమానం ఎదురవుతా ఉందనేది ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా పదవులకు రాజీనామా చేశారు. అయితే దీన్ని అధిష్టానం ఏ విధంగా తీసుకుంటుందనేది మనం గతంలో జరిగినటువంటి పరిణామాలు తీసుకుంటే పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలి తప్ప ఎవరికి వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుంటానికి లేదంటూ కూడా పార్టీ అధిష్టానం చెప్తా ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైనా వివాదం వచ్చినప్పుడు ఆయన మీడియా ముందుకు రావడం, లేదా సోషల్ మీడియా వేదికగానో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీతో జనసేన ప్రయాణం మరో 15 ఏళ్ళు ఉంటుందంటూ కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. అయితే కార్యకర్తల మనోభావాలకు వాళ్ళు వాల్యూ ఇస్తున్నారా లేదా అనేది ఈ ఘటనలే అర్థం పడుతూ ఉన్నాయి. పిఠాపురం నియోజకవర్గం మొదలు రాష్ట్రంలో అనేక సంచలనాలు జరుగుతూ ఉన్నాయి. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో అక్కడ వాళ్ళకి కంట్లో నలుసుగా తయారయ్యారు టీడీపీ నాయకులని కూడా ప్రచారం జరుగుతాం. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో చూసుకుంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆయన విజయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా తమ భాగస్వామ్యాన్ని పూర్తిగా నిర్వర్తించారు. ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలవడంలో వర్మ గారి పాత్ర ఉందంటూ కూడా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి. ఎన్నికలు జరిగి 14 నెలలు పూర్తవుతూ ఉంది. ఈ నేపథ్యంలో పరిస్థితులు మారిపోయినాయి. వీళ్ళు కూటమి పార్టీలో ఒక మిత్రబంధం అనేది, మిత్ర భేదం అనేది కొనసాగకుండా ప్రస్తుతం అయితే వాళ్ళు వ్యక్తిగతంగా ఎవరి ఎజెండాతో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇదే కొనసాగితే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు క్షేత్రస్థాయిలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసరికి పూర్తిగా ఆ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. ఎవరి మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా యొక్క అవమానానికి గురవుతున్నాం అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ పరిస్థితి 15 ఏళ్ల పాటు ఎలా కొనసాగిస్తారు? ఇటువంటి పరిస్థితుల్లో 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వాన్ని ఎలా కొనసాగిస్తారనేది రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలే పార్టీకి బలం అన్న విషయం మాత్రం ఏ పార్టీ కూడా మర్చిపోకూడదు. అలా మర్చిపోయిన పార్టీలు చరిత్రలో చాలా అవమానాలు పడి చరిత్రలో లేకుండా పోయిన దాఖలాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా 2 పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారాలను చక్కదిద్ది అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే విధంగా పార్టీ అధినేతలు చర్యలు తీసుకోకపోతే మాత్రం భవిష్యత్తులో ఖచ్చితంగా పార్టీకి సంబంధించి మనుగడ ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.